థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ మెసేజ్. మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు మన ఆహ్వానాన్ని మన్నించి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి డాక్టర్ డి సుబ్బారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన పాఠశాలకు విచ్చేసినటువంటి గర్ల్స్ స్కూల్ స్టాఫ్ కళ్యాణి మేడంకి, ఝాన్సీ మేడంకి, సురేఖ మేడంకి మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రసాదరావు గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీహెచ్ఎస్ సార్ని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభా వేదికకు నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఏదైనా ఒక సమావేశం జరిగినప్పుడు అనుకోని అతిథులు కొంతమంది ఉంటారు. ఆ విధంగా నన్ను ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అలాగే సిబ్బందికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్న 10th క్లాసు విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారు. ఎందుకంటే మీ ఫేస్లన్నీ కూడా వెలిగిపోతున్నాయి. అందుకు తార్కాణం మొదట్లోనే మీ ఎనర్జీ అంతా చూపించారు. అభినందనలు. మన అదృష్టం ఏంటంటే డిఎస్సి ద్వారా మనకి కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. అది మనం చేసుకున్న అదృష్టం. అంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ టీచర్ పోస్టులు పర్మనెంట్ వాళ్ళు లేరు. అంటే నేను కాంట్రాక్ట్ వాళ్ళని నేను వేరే విధంగా అనడం లేదు, కానీ వీళ్ళకి బాధ్యత, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీకు 78% వచ్చింది. ఈ సంవత్సరం 100% ఖచ్చితంగా వచ్చి మీ ప్రిన్సిపల్ గారికి, మీ సిబ్బంది కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా 3వ తరగతి నుంచి సోషల్ వెల్ఫేర్ క్లాస్లో చదువుకున్నా. పదలకూరు మండలం మహమ్మదాపురం అనే ఒక పెద్ద హాస్టల్, 4 హాస్టల్స్ ఉంటాయి బాయ్స్, 1 గర్ల్స్, 5 హాస్టల్స్ ఉంటాయి. పెద్ద హై స్కూల్ అది. ఎందుకని చెప్తున్నానంటే ఆ రోజుల్లో మాకు అన్నంలో కానీ మాకు పొద్దున పచ్చడి వేడి గంజి పోసేవాళ్ళు. వేడి గంజి పోస్తే మేము పోసుకున్నాం కాదు, ఎందుకంటే తెల్ల పురుగులు అట్టే తెలియదు అనమాట. అందుకని ఆ పచ్చడి వేస్తే కొంచెం దాంతోనే సర్దుకొని తినేవాళ్ళం. అలాగే ప్రతిరోజు కూడా ఫ్యాన్ లేదు, ఆ లైట్ గుడ్డు లైట్ ఉండేది, టాయిలెట్స్ ఉండేవి కాదు, మేము కిందే పనుకునేవాళ్ళం, ఏమి ఉండేవి కాదు. ఈరోజు మీరు చేసుకున్న అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కటి నారాయణ రత్నం కార్పొరేట్ స్కూల్స్లో ఏదైతే ఉందో అంతకంటే గొప్పగా అక్కడ కూడా ఫుడ్ బాగుండదు. మీకు తెలియదో మేము అనుభవించున్నాం చూసి, మీకు విలువ కలిగినటువంటి పౌష్టికారమైనటువంటి ఆహారం ఇస్తున్నారు. కాబట్టి ఎంతమంది అదృష్టవంతులు, అంతమంది అదృష్టవంతులు. మేము ఆ రోజుల్లో అట్లా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా పేదరికంలో నుంచి వచ్చాడు. ఎన్నో అవమానాలు, అస్పృశ్యత, ఎన్నెన్నో అవమానాలు పడ్డాడు. కానీ భారతదేశాన్ని పరిపాలించేటువంటి ఒక రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి శక్తి ఆయనకు వచ్చింది. ఎందుకని? ఆయన కష్టపడ్డాడు, అనేక అవమానాలు భరించాడు, ఎక్కడ వెంద్రగల. ఆయన లక్ష్యాలు ఏంటంటే నా జాతిని నేను ఇలా అవమానపడ్డా అలాగ అవమానపడకూడదు అనేటువంటి గొప్ప ఆశయంతో ఆయన ఒక రాజ్యాంగాన్ని రాయగలిగినాడు. ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలే మన పరిపాలన ఉన్నాయి. కాబట్టి అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి రాలేదు, ఆయన ఏమో పెద్ద అక్కడి నుంచి రాలేదు, మారుమూల ప్రాంతం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఒక మారుమూల ప్రాంతం. మీరు అనుకుంటున్నారు మేమేదో ఒక చిన్న ఊళ్ళో నుంచి వచ్చామనుకుంటున్నారు. కాదు, మీ తెలివిని, మీ యొక్క శక్తిని ఈ రోజు నుంచి ఎగ్జామ్ జరిగే రోజు దాకా చదవండి. ఇప్పుడు చదివిన వదిలేసేయండి, ఇప్పటి నుంచి చదవండి. చదవకుండా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది, చదివి మంచి మార్కులు వచ్చే వాళ్ళకి నేను చెప్పట్లే. అసలు నేను చదవలేదు, యాక్షన్ చేస్తున్నాను, నటిస్తున్నాను అనేవాళ్ళు కూడా ఈ రోజు నుంచి
ఈరోజు ఎంజాయ్ చేసి రేపు పొద్దు నుంచి పుస్తకం పట్టండి, తప్పకుండా ప్రతి ఒక్కరు పాస్ అవుతారు. అలాగే 9th క్లాస్ వాళ్ళు మంచి అనుభవం ఏంటంటే ఎక్సలెంట్ టీచర్స్ వచ్చారు మీకు. ఎందుకంటే రేపు మార్చి పబ్లిక్ ఇది ప్రీ పబ్లిక్ అయిపోయిన వెంటనే ఎస్ఏఫ్ 1 అయిపోతున్న వెంటనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళు 100% పాస్ అవుతారని నమ్మకం నాకుంది. మీరు 100% కాదు, ఎక్కువ మార్కులు జిల్లాలోనే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలి టాప్ మార్కులతో వచ్చేటట్టు ప్రయత్నం చేయమని మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం నుండి వాళ్ళకు ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ పవర్ఫుల్ మెసేజ్. సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్, ఇప్పటికి చదవకపోయినా కానీ కనీసం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి చదివినా మీరు ప్రతి నిమిషం కనుక ఉపయోగించుకుంటే చదువు కోసం పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒక మంచి మెసేజ్ సార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థుల్లో ఇప్పటి వరకు, ఎందుకంటే సార్ అనుభవంలో ఎంతోమంది స్టూడెంట్స్ని చూసుంటారు, ఇంకా నటించి చదివినట్టుగా పుస్తకం ఎదురుకు పెట్టుకున్నటువంటి వాళ్ళు, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక నుంచి అయినా సరే ఉపయోగించుకొని ఈ 20 రోజులు కష్టపడి చదివితే డెఫినెట్గా నువ్వు పాస్ అవుతావని చెప్పి సార్ ఇచ్చినటువంటి ఆ షూరిటీని బట్టి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీమతి జి సుజాత మేడం గారిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఇప్పటివరకు మన సార్స్ అంతా చెప్పారు, నేను చూశాను, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరి మిగతా విద్యార్థులంతా కూడా ఎంతో డిసిప్లైన్డ్గా ఉన్నారు. అంతేకాదు చూసేదానికి కూడా ఎంతో చక్కగా కనిపిస్తున్నారు. మరి ఇదంతా సారు యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాము. దాంతోపాటు మరి కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ కూడా దీనికి ఇంకా ఎక్కువ ఆ యొక్క మార్పు ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనిపించింది. మరి విద్యార్థులు మనం 100 డేస్ నుంచి ఈ ప్లాన్లో భాగంగా 100 డేస్ ప్లాన్లో చదువుతూ 6 సైకిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మరి ఎంతవరకు మీరు పూర్తి చేసుకున్నారు, ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారు అనేటువంటిది మీరు టైంని ఎలా యూజ్ చేసుకుంటారు అనే దాన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది అనమాట. టైం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో వాల్యుబుల్ అయినటువంటి అంశం అనమాట. ఎవరైతే దాన్ని సమర్థవంతంగా ఎఫిషియన్సీగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా ఉంటారు. మనం ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, మరి మీరు వింటూ ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు చాలామంది మనం ఫ్రేమ్స్లో, ఫోటో ఫ్రేమ్స్లో, పెద్ద పెద్ద స్టేజెస్లో చూస్తూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళుగా ఎలా పిలువబడ్డారు అంటే, ద ఓన్లీ థింగ్ ఈజ్ హౌ టు దే మేనేజ్ హౌ టు దే యూటిలైజ్ ద టైం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ద ఫెయిల్యూర్ పర్సన్. డిఫరెన్స్ ఒక్కటే ఉంటుందన్నమాట, మనం టైంని ఎలా యూజ్ చేసుకుంటాం అంతే. సక్సెస్కి ఫెయిల్యూర్కి ఉండే డిఫరెన్స్ అది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కరోజే ఉంది, ఈరోజే ఎగ్జామ్, రేపు తెల్లవారిదే ఎగ్జామ్ అనుకున్నప్పుడు అయిపోయింది, అయ్యో టైం అయిపోయింది అని ఇష్టపడుతూ ఉంటామన్నమాట. బట్ ప్రతిరోజు మనకు 86,400 సెకండ్లు మన జీవితంలో టైం ఉంటుంది. కొత్తగా ప్రతిరోజు ఇవ్వబడుతుంది అనమాట. ప్రతి ఒక్క క్షణాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఆ రాజ్యము ప్రతి సంవత్సరానికి ఒక కొత్త రాజుని ఎన్నుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే ఆ రాజు యొక్క పదవీ కాలం 1 సంవత్సరమే. ఆ పదవీ కాలం అయిపోగానే ఏం చేస్తారంటే ఆ రాజుని తీసుకెళ్ళిపోయి ఒక ఐలాండ్లో వదిలేస్తూ ఉంటారనమాట. అలా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్తగా ఇంకొక రాజు వస్తారు. వచ్చి ఆ రాజుకు ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. పదవిలోకి రాగానే ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరము వచ్చినటువంటి రాజులను తీసుకెళ్ళిపోయి ఆ ఐలాండ్లో వదిలేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి బోట్ వేసుకొని కొంతమందిని తీసుకొని వెళ్ళి చూస్తారనమాట. అక్కడ చూస్తే ఐలాండ్లో చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏంటంటే అక్కడ వదిలివేయబడినటువంటి రాజులు ఎవరూ కూడా జీవించలేరు, అందరూ మరణించి ఉన్నారు. ఏంటంటే అక్కడ క్రూరమైనటువంటి మృగాలన్నీ కూడా వాళ్ళని తినేసి వారి యొక్క శరీర అవశేషాలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయన్నమాట. అప్పుడు రాజు ఆ యొక్క పరిస్థితిని చూసి వెంటనే ఒక 2 టీమ్స్ను ఏర్పాటు చేశారు.
ఏంటంటే ఆ 2 టీమ్స్, ఒక టీం వచ్చేసి ఆ ద్వీపంలో ఉండేటువంటి క్రూర మృగాలన్నింటినీ కూడా తొలగించాలి. అది ఒక టీం పని. ఇంకొక టీం పని ఏంటంటే అక్కడ మంచి బిల్డింగ్స్, తర్వాత పెద్ద పెద్ద మంచి గార్డెన్స్ అవన్నీ ఏర్పాటు చేయాలి. ఈ 2 పనులు ఆయన పురమాయించారనమాట. సో 1 ఇయర్ క్రమంగా అయిపోయింది. అతని యొక్క పదవీ కాలం ముగిసిపోయింది. చాలా నవ్వుతూ ఆనందంగా వెళ్ళారనమాట ద్వీపానికి వెళ్ళడానికి. ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి గతంలో వెళ్ళేటువంటి రాజులు ఎవరైనా సరే చాలా భయపడుతూ బాధతో వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు, ఈ రాజు ఏంటి ఇంత ఆనందంగా వెళ్తున్నాడు, మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి అనేసి వెళ్ళారనమాట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చక్కగా రాజ్యం, అప్పుడు ఏ ఐలాండ్ అయితే ఉందో ఆ ఐలాండ్ చాలా చక్కగా ఉంది. జీవించడానికి, నివసించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఉంది. ఆల్రెడీ అక్కడ ఏదైతే బయట రాజ్యంలో ఎలా నివసిస్తున్నారో అంతకంటే మంచి వసతులు అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. చూడండి, రాజుగా ఏదైనా చేయొచ్చు. రాజు ఏం చేశాడు? ఫ్యూచర్ ప్లాన్ చేశాడు. భవిష్యత్తులో నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎలా జీవించాలి అనేదాన్ని అక్కడ ప్లాన్ చేసుకున్నాడు. తన చేతిలో ఉన్న టైంని తను చక్కగా యూటిలైజ్ చేశాడు. సో మనం కూడా సమయం మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లాన్ చేయగలం. ఇప్పుడు ఈ 20 రోజులు మాత్రమే మీ చేతిలో ఉంది. రాబోయేటువంటి 20 రోజులు, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క రోజు దాన్ని చక్కగా ఉపయోగించండి. 1 నిమిషమే కదా పోతే ఏమవుతుంది, 1 గంటే కదా అని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ప్రతి ఒక్క క్షణం యొక్క విలువ, దాని విలువ తెలియాలి అంటే, 1 క్షణం యొక్క విలువ మీకు తెలియాలి అంటే ఒలింపిక్స్లో 4th ప్లేస్లో నిలబడినటువంటి ప్లేయర్ని అడగండి. ఆ ప్లేయర్ చెప్తాడు 1 క్షణం యొక్క విలువ. 1 క్షణం కనుక నేను ముందు పరిగెత్తి ఉంటే అట్లీస్ట్ నేను 3rd ప్లేస్లోనైనా నిలబడేవాడిని. ఓడిన వారికి, గెలిచిన వారికి డిఫరెన్స్ 1 క్షణం, ఒక్కటే క్షణం. మరి 1 నిమిషం యొక్క విలువ తెలియాలి అంటే, రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఒక తల్లి, అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి కొడుకు శవం దగ్గర ఏడుస్తూ కనిపించి ఇలా చెప్తుందనమాట, నాన్న 1 నిమిషం ఆగి ఉంటే చక్కగా జీవించి ఉండేటువంటి వాడి కదా అని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. అక్కడ తెలుస్తుంది మనకి ఆ 1 నిమిషం యొక్క వాల్యూ. మరి గంటల వాల్యూ మనకు తెలియాలి అంటే, ఎప్పుడైనా సరే మన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కనుక మనం గమనిస్తే డాక్టర్స్ చెప్తూ ఉంటారు 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని. అప్పుడు ఒక్కొక్క గంట గడిచే కొద్దీ అప్పుడు తెలుస్తుంది మనం వేచి చూచేటువంటి ఆ గంట సమయం అస్సలు గడవదు ఆ టైంలో. అప్పుడు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది అనమాట. మరి అదేవిధంగా నెలల వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే, కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు 7వ నెలలోనే పుడుతూ ఉంటారు. అలా పుట్టినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళిపోయేసి ఇంక్యుబేటర్లో, అంటే తల్లి గర్భంలో ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో అలాంటి యొక్క వెచ్చదనాన్ని, ఆ వాతావరణాన్ని కల్పించడం కోసం ఇంక్యుబేటర్లో పెడుతూ ఉంటారు. అప్పుడు తల్లి బయట బాధతో ఏడుస్తూ, నాన్న ఇంకొక నెల ఆగి ఉంటే బాగుండేది కదండి అని బాధపడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా టైం యొక్క వాల్యూ చూడండి, 1 నిమిషం, 1 క్షణం, 1 నిమిషం, 1 రోజు, 1 నెల, ఇలా అలాంటి సమయాల్లో మనకు దాని యొక్క వాల్యూ అనేటువంటిది తెలుస్తుంది. ఎవరైతే ఈ సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటారనమాట. దానికోసం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్నటువంటి గొప్ప వాళ్ళు మాత్రమే ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారనమాట. మరి అలాంటి వాళ్ళలో మనం గొప్పగా చెప్పుకోదగినటువంటి ఒకనొక వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎప్పుడు తన యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే రాష్ట్రపతిగా మీరు పదవి గ్రహణం చేసిన తర్వాత మీరేం చేస్తారు అని ఆయన ఒకటే చెప్పారు, విద్యార్థులతో నా సమయాన్ని గడుపుతాను అని చెప్పారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా, ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులతో టైం స్పెండ్ చేయడానికి ఆయన చాలా ఇష్టపడేవారు. మరి అలా ప్లాన్డ్గా, అంటే ఆస్తులు లేవు, రాజ్యాలు లేవు అనేటువంటి ఏ బాధ లేదు. ఓన్లీ విద్యార్థుల్లో నేను సమయం గడుపుతానంటూ విద్యార్థులతో సమయం గడుపుతూనే ఆయన షిల్లాంగ్లో మరణించారు. అది టైం ప్రకారం మనం ప్లాన్ చేస్తే అలా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ మీ జీవితాలకు మీరు మంచి విలువను తెచ్చుకుంటారు. మంచి మార్కులతో పాస్ అవ్వడం ద్వారా మంచిగా జీవితంలో వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా
జీవితంలో మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ ఇక్కడ రోజు మనకి అయిపోగానే అంటే కాలేజీ స్కూల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచిగా రేపు కాలేజీలోకి వెళ్ళగానే చాలా వస్తూ ఉంటాయి. మీరంతా టీనేజర్స్ ఒక రకమైనటువంటి అట్రాక్షన్స్కి అది ఆకర్షణ, స్నేహమా, ప్రేమ, రకరకాలైనటువంటి వ్యామోహాలతోటి లైఫ్ పక్కదారులు పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటే కొంత వాళ్ళకి వాటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి కొంత గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి చాలామంది మన పిల్లలలో చాలామంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి సరైనటువంటి గైడెన్స్ లేనప్పుడు పక్కదారులు పట్టిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ టీచర్స్ ఇచ్చినటువంటి మీకు నేర్పించినటువంటి ఆ డిసిప్లైన్ని ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మీరు జీవితంలో గుర్తుపెట్టుకొని మీరే మీ జీవితానికి మీరే నిర్దేశకులుగా ఒక మంచి మార్గంలో నడుస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మరి ప్రస్తుతం ఉన్నటువంటి 10th క్లాస్ రాబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించి ఈ స్కూల్కి గొప్ప పేరు తీసుకురావాలి. మరి మేడం ఏందనకి చెప్పారు, కావాలి అంటే మేము ఎప్పుడు చాలా భరోసాగా ఉంటామని. మరి అలాంటి భరోసాను మనం కూడా మళ్ళీ ఇవ్వాలన్నమాట. మంచి సక్సెస్ ఇవ్వడం ద్వారా అటు ఇక్కడ బాయ్స్లో కానీ మాకు గర్ల్స్లో కానీ 2 స్కూల్స్లలో ద బెస్ట్ అనేటట్టు ఎవరు ఎక్కడ ఏ ఆఫీసర్ వచ్చినా కూడా కావాలి అంటే బెస్ట్ 2 స్కూల్స్ అనేటువంటి ఒక మంచి రిజల్ట్ను మనం ఇవ్వాలి. అదంతా మీ మీద డిపెండ్ అయ్యింది, మీ యొక్క హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి మరి అలాంటి మంచి విజయాన్ని మాకు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాను. థ్యాంక్ యూ.